కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్ర రైతుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా కూడా ఉంది. చాలా అగమ్య గోచరంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైతుల యొక్క పరిస్థితి కూడా చూసుకోలేదు. మరీ ముఖ్యంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక మారు చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్ల పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన ఈరోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు. రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొన్నాయి. విత్తనం కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూరు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు. తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు. చెవులు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా చేస్తబోతున్నారు. పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే ఉంది. ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏమైనా కానీ రైతు అనేవాడు గట్టెక్కుతాడేమో అని చెప్తే ప్రకృతి మరొక మారు కూడా ఆటలాడుకుంది. కరుణించలేదు, పెద్ద ఎత్తున ప్రకృతి కూడా సహకరించలేదు. అతివృష్టి అనావృష్టి 2 తోడైనవి. పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. ఎప్పుడూ లేదు. 95 నుంచి 2004-10 వరకు కూడా కరువు అనేది ఉన్నా, ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నా కూడా రైతు అనేవాడు ఎక్కడో ఒకసారి ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కానీ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీడు పెట్టిన వైనం కూడా ఎప్పుడు కానీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అందరినీ కృష్ణా జలాల యొక్క తరలింపులతో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి, హార్టికల్చర్ పెరిగింది, అంటే ఉద్యాన పంటలు పెరిగాయి. తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు కూడా వచ్చినాయి. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా పోయారు. ఈ జిల్లాలో వేరుశనగ వేసేవారు, ఇతర పంటల ఆల్టర్నేటివ్ కూడా చేసేవాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు ఎక్కడ కానీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకుండా, ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా కూడా 1,00,000 ఎకరాల పైన ఈ విడిపోయిన జిల్లాలో, అనంతపురం జిల్లాలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా 8.5 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే 1,05,000 ఎకరాలు, 1,10,000 ఎకరాలు బీడు అనేది కూడా పెట్టారు. అంటే ఏ పంట అనేది కూడా వేయకోకుండా కూడా పెట్టారు. కనీసం ఆ 7 లక్షల ఎకరాల్లో అయినా కూడా 7,25,000 ఎకరాల్లో వేసిన పంటలైనా కూడా దిగుబడి అన్న బాగా వచ్చిందంటే ప్రకృతి వలన ఈరోజు దిగుబడి కూడా అరకొరగా కూడా వచ్చేసింది. ఆ వచ్చిన పంటలైనా కూడా, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైంది, వచ్చిన పంటలైనా అమ్ముకుంటామంటే కూడా ఈరోజు ఎక్కడ కానీ అమ్ముకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పీ ధరలు అనేది కూడా ప్రకటించింది. ప్రతి ధాన్యానికి ప్రకటించింది, అన్నీ కూడా ప్రకటించింది. కానీ ఒక పంట ఈరోజు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పీ ధరలకు కూడా తీసుకోలే పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొంటుంది. అంతేకాదు ఈరోజు కూడా ప్రభుత్వం ఏమో దిక్కేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతన్నా మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మన రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాను. కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు. కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు. రైతుల పైన ఈ ప్రభుత్వం అండుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెలేస్తున్నారు రైతుల పైన. ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, ముఖ్యంగా అరటి రైతులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైళ్లు చేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట, అరటి పంట కావచ్చు, చీనీ పంట కావచ్చు, ఎక్కడ కానీ రేట్లు అనేది తగ్గనీయకుండా ఏ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు.
ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు. 25,000 నుంచి 30,000 టన్ను పలికే అరటి, విదేశాలకు కూడా పోయే అరటి, మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్. అట్లా అది 2,000కు, ఇప్పుడు ఏదో 3,000కు 4,000కు అంటున్నారు రైతులు, అన్నీ కూడా అయిపోయిన తర్వాత. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం ఎక్కడ కానీ లేదు. ఇవి చలనం లేక మాట్లాడుకోకుండా ఈరోజు వారు అనేక రకాలు కూడా ఏదో మబ్బ పెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, ఈ జిల్లాలోనే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు మీరంతా ఉండేది కూడా? రైతులు ఇంత రోడ్లు పాలవుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు ఒక్క పంటకైనా కానీ, ఏ పంటకైనా కానీ ఈ 2 సంవత్సరాలు, ఈ 18 నెలల్లో ధైర్యంగా ఒక్క ప్రజాప్రతినిధి లేకుంటే అధికారి కానీ, ప్రభుత్వం తరపున లేకపోతే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మాత్రులు, ఇగో మేము ఎంఎస్పి ధరలకు మేము అమ్మినాము, పోయిన ఖరీఫ్లో అమ్మినాము, ఈ ఖరీఫ్లో ఇచ్చినాము, ఒక్క పంట, ఒక్క పంట, ఉద్యాన పంటలే కాదు. ఈరోజు మీరు తీసుకోండి ఎక్కువ మొక్కజొన్న, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు 2010 నుంచి, ముఖ్యంగా 2004 నుంచి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి. వాటర్ పెరిగిన దాని వలన ఈరోజు వేరుశనగ అనేది కూడా తగ్గించి మొక్కజొన్న ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా 2 లక్షల దాదాపుగా కూడా ఈరోజు 1,00,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న 1,00,000 ఎకరాల్లో వేశారు. 2,400 రూపాయలు ఎంఎస్పి ధర. ఈరోజు 1,600 నుంచి 1,700 కూడా కొనేవాడే లేడు. ఈ 1,600కు 1,700 కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో రకంగా. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే స్థలం లేక ఈ తేమ వలన బూజు పడుతున్నాయి. ఆ పరిస్థితులు, ఇంత దీన పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం అవి మాత్రం ఏం తెలియనట్లు కూడా నటిస్తున్నారు. మొక్కజొన్న పరిస్థితి ఉంది. వేరుశనగ కూడా ఈరోజు కూడా ఎంఎస్పి ధర వచ్చేసి 7,200 అన్నారు టన్ను. దాదాపుగా 2,25,000 ఎకరాలు వేస్తే 6,000 రూపాయలు కూడా, 5,300 నుంచి 6,000 రూపాయలు, 6,000, 6,100 తప్ప ఈరోజు ఎక్కడ కానీ మార్కెట్లో అనేది కూడా ఎక్కడ కానీ వేరుశనగలు లేదు. వరి అయితే అదే పరిస్థితి కూడా ఉంది. వరి ఈరోజు బొమ్మనాలు మండలం అంటే రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు పై దాంట్లో కూడా అక్కడక్కడ కూడా నార్పల ఇక్కడంతా కూడా వేస్తే ఈరోజు దాదాపుగా కూడా 65,000 ఎకరాలు వేస్తే ఈరోజు మార్కెట్లో 2,200, 2,300 కూడా లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు పత్తి అయితే చాలా దమనీయంగా ఉంది. మొదట్లో జూన్లో వేసిన పత్తి అయితే దున్నేశారు, 25,000, 30,000 ఖర్చు పెట్టి పూర్తిగా దున్నేశారు. మళ్ళీ కాలువ నీళ్ళు ఇడిచినట్టు చేస్తే ఎక్కడికైనా ఆ పత్తి అనేది కూడా వస్తా అంటే ఎంఎస్పి ధర మాత్రం 7,200, 7,700 ఉంటుంది. తర్వాత కొంచెం జంపు విత్తనం అంటే పొడి విత్తనం అయితే 8,100 ఉంది. కానీ ఈరోజు 5,500 నుంచి 6,000 కంటే ఎక్కడ కానీ మించింది అనేది కూడా ఎక్కడ కానీ మార్కెట్లో ఎవరు కానీ కొనేవాడు కూడా లేడు ఈ రేట్లు కూడా ఇస్తా అంటే. అలాగే పత్తి పరిస్థితి ఇలా ఉంది. తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు ఇలాగే ఉన్నాయి. పోతే పోనీ ఇదన్నా చూస్తాం, సజ్జ ఇవన్నీ కూడా మీరు చెప్పినారంటే సజ్జ వచ్చేసి 2,700 రూపాయలు ఎంఎస్పి ధర అనేది కూడా ప్రకటిస్తే ఈరోజు 1,700కు 1,800కు కూడా అడిగేవాడు కూడా లేడు. అలాగే చీనీ పరిస్థితి కూడా అలా ఉంది. ఒకప్పుడు 30,000 నుంచి 50,000-60,000 అయింది టన్ను, ఈరోజు 18,000. మంచి రకమైతే అది కూడా కడప, పులివిందల అక్కడైతే ఇప్పుడు వచ్చింది అయితే ఒక 25,000, 26,000 మాత్రమే ఈరోజు కూడా ఉంది. ఈ జిల్లాలో అయితే అది కూడా లేదు. అంత 18,000, 19,000 కంటే ఎక్కువగా లేదు చీనీ పని. ఇంకా అరటి పరిస్థితి ఈరోజు కూడా పరిస్థితి అనేది కూడా లేదు. ఇన్ని పరిస్థితి ఉంటే ఈరోజు ఎక్కడ కానీ లేదు. రైతులు రోడ్లపైకి వస్తున్నారు. రోడ్లపైకి వస్తుంటే ఈరోజు మేము అనేది కూడా దానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పేసి ఈ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికి మాత్రమే పరిమితమైతే అన్నారు ఈ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ. నేను ఒకటి అడుగుతాను, మీకు ధైర్యం ఉంటే రండి, గ్రామాల్లోకి రండి, రైతుల దగ్గరికి వెళ్దాం. ఈరోజు నిన్న కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం, మేము రిప్రజెంట్ చేశాం. నిన్న రైతులే అక్కడ వచ్చి ధర్నా చేశారు. రండి కాబట్టి వెళ్దాం. మీరు ఎక్కడ కానీ చూపారా?
వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు. ఒక కొనుగోలు కేంద్రం అన్న ఉందా? పత్తికి చెప్తురి ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తిలో పెడతామంటే ఈ బొద్దుడికి దాదాపుగా నెల అవుతుంది. ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటున్నారు. అలాగే మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన కాలువ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్గా బహిరంగంగా కూడా అప్పీల్ చేసి దాదాపుగా కూడా నెల కావస్తారు. ఎక్కడ కానీ స్పందనే లేదు ప్రభుత్వంలో. ఆయన కూడా ఊరికే అయిపోయినాడు. ఈరోజు నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయింటే ఈరోజు ఎక్కడా లేదు, ఊరికే కూడా రాజకీయం చేస్తారని చెప్పి చెప్తున్నారు ప్రజాప్రతినిధులు. ధైర్యం ఉంటే రండి, ఊరికి ఎందుకు మాట్లాడతారు మీరు? ఇక్కడ ఉందని చెప్పేసి పత్రికా ప్రకటనలో లేకపోతే సోషల్ మీడియాలో మీరు ఇచ్చేది కాదు. రైతుల దగ్గరికి వెళ్దాం రండి. గతంలో ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేశాం రాజకీయం అని చెప్పేసి ఈరోజు ముష్టి మీరు ఇచ్చేది మేమేదో 20,000 ఇస్తాం, ఇప్పటికే 14,000 ఇచ్చినామంటున్నారు. మొదటి సంవత్సరం అయితే ఎగరగొట్టారు. ఈ సంవత్సరం మీరు 14,000 ఇచ్చినాము 2 విడతలుగా అంటున్నారు. ఒక ఎకరాకు నష్టపోతున్నాం ఈరోజు రైతు అనేవాడు. ఈ జిల్లాలో మీరు ఇచ్చే 14,000 కాదు కదా, 20,000 ఇచ్చినా కూడా ఒక రైతు వచ్చి ఒక ఎకరాకు 30,000 నుంచి 50,000, 60,000, ₹1,00,000 నష్టపోతున్నాడు. వివిధ పంటల ప్రకారం కూడా ఈరోజు చేస్తుంటే దాన్ని లెక్కలేకి దాన్ని పరిగణలోకి తీసుకోండి. ప్రభుత్వం అనేది పరిగణలోకి తీసుకోవాలి. పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రభుత్వానికి అలవాటుగా అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కర్నూలులో నేను 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలా అని చెప్పేసి ఒక ప్లాన్ చేశాను అంటున్నాడు. నువ్వు ఈ కథ మాకు అనవసరం. నువ్వు 50,000 పెడతావా, అలాంటి 1,00,000 కోట్లు పెడతావా, మాకు అనవసరం. ఈరోజు మేము పండించిన పంటకు, కష్టపడి రైతులు పండించిన పంటకు ఎంఎస్పి ధరలకు మీరు కొనండి. మీకు చేత కాదా? మనసు లేదా? ఏమి అరటి పనులు ఇలా కూడా గాలికి వదిలేసే బదులు పశువులు కూడా తినలేకుండా పరిస్థితుల్లో మీరంతా కూడా దాన్ని దున్నేసే పరిస్థితుల్లోకి ఈరోజు వస్తే ఎందుకు కొనకూడదండి? 50,000 కోట్లు కాదు కదా, ఒక 200 కోట్లు 100 కోట్లు ఇచ్చినా కూడా ఈ జిల్లాలో ఉండే అరటి కూడా మన కూడా అంతా కొనేసి హాస్టళ్లకు, స్కూళ్లకు సప్లై చేసి ఉండొచ్చు కదా. మళ్ళా ఏమంటున్నారంటే అధికారులతో చెప్పిస్తున్నారు మంచి పంట పండించండి. ఈరోజు హార్టికల్చర్లో ఆ పంటను ఎలా అమ్ముకోవాలో అనేది చెప్పుకోకుండా హార్టికల్చర్ అధికారులు గ్రామాలకు పోయి నాణ్యతగా ఎలా పండించాలి, భవిష్యత్తు ఇట్లా పండించాలని చెప్పి హితబోధ చేస్తున్నారు. ఇదే మేము రైతులు ఆశిస్తున్నది. ఈ జిల్లాలో రైతులు ఆశిస్తున్నది అదేనా? లేకపోతే నువ్వేదో రైతు భరోసా కిందో లేకపోతే ఏదో అన్నదాత సుఖీభావ కింద నువ్వు ఇచ్చే 14,000 లేకపోతే 20,000 గురించి కాదు. ఒక ఎకరాకు కాదు, అర్ధ ప్రతి రైతు ఈరోజు కూడా లక్షల రూపాయలు ఈరోజు అనేది కూడా అప్పులు పాలవుతున్నాడు, నష్టపోతున్నాడు. దాన్ని ఎలాగా మీరు పరిగణిస్తారు? అందుకోసం వెంటనే కూడా నష్టపోయిన రైతులకి అరటి నుంచి చీనా కావచ్చు, అరటి కావచ్చు, వివిధ పంటల్లో మొక్కజొన్న కానీ, వరి కానీ, వేరుశనగ కానీ, సజ్జ కానీ, కందులు ఎప్పుడు లేని విధంగా కూడా కందులు వచ్చేసి ఈ సంవత్సరం అనంతపురం జిల్లాలో కంది పంట 2.5 లక్షల ఎకరాలకు ఈరోజు కూడా 2.5 లక్షల ఎకరాలకు ఈరోజు 8,000 రూపాయలు ఎంఎస్పీ ప్రకటిస్తే 6,000 రూపాయలు కొనలేదు. కేవలం 6,000 రూపాయలకి ఈరోజు కొనుక్కోకుండా కందులు అనేది కూడా ఈరోజు కూడా ఉన్నాయి. మొదట అంటే జూలై ఇచ్చినవి ఈరోజు కళాల్లో కూడా రెడీగా ఉన్నాయి. 6,000 రూపాయలకు అడగలేని పరిస్థితి కూడా ఈరోజు. ఇవి కొనాలా అని చెప్పేసి నేను వెంటనే కూడా డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోవాలి. మీరు మౌనంగా ఉండకూడదు. నేను ప్రధానమంత్రి గారికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులకు నేను మనవి చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. బిహాఫ్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫార్మర్స్ తరఫున వెంటనే మీరు జోక్యం చేసుకొని మీరు ప్రకటించిన ఎంఎస్పీ ధరలకు మీరు కొంటారా? కొనండి డైరెక్ట్గా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో అయినా కొనిచ్చండి. కానీ రైతులను మాత్రం రోడ్ల పాలు చేయొద్దండి.
అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పీల్ ఈ రోజు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా గమనించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రజానీకానికి కూడా మనవి చేశారు నిన్న. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి. వైఫల్యం కాదు, ఈరోజు రైతుల యొక్క గగ్గోలు కానీ రైతుల యొక్క ఆక్రందన కానీ వినే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు, ప్రజాప్రతినిధులు లేరు. అందుకోసమే ఈ రోజు కూడా పడుతున్నాం. అవి అందించలేరు, వచ్చిన నీళ్లను కూడా సరిగా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. వచ్చిన నీళ్లు కూడా అది హంద్రీని కావచ్చు, లేకపోతే తుంగభద్ర డ్యామ్ నుంచి కావచ్చు, నీళ్లను కూడా సరిగా అందించలేరు. గేట్లను కూడా ఇంకా చేయలేదంటారు. గత సంవత్సరం అదే మాట చెప్తే అని ప్రీవియస్ గవర్నమెంట్ను విమర్శిస్తుంది. ఇప్పుడు అదే మాట చెప్పి మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మీరు వచ్చి 18 నెలలు అయిందని కూడా మర్చిపోతా ఉన్నారు. ఈరోజు కూడా ప్రభుత్వం కూడా నేను ఒకటే హెచ్చరిక చేస్తాను. ఈరోజు ఇంకా కూడా మనవి చేసేదానికో అలాంటి రైతులు వచ్చి కలెక్టర్ ఆఫీస్కు మనవి చేసేట్టున్నారు. ఈరోజు రైతాంగం ఇలాగానే ఉంటే రోడ్లను దిగ్బంధం చేస్తాం, ఆఫీసులన్నీ కూడా దిగ్బంధం చేస్తాం. రైతులు కన్నా వెంటనే కన్నా ఆదుకోకపోతే ఎంఎస్పీ ధరలతో మీరు వెంటనే కన్నా కొనకపోతే అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాటలు సాలించండి. నువ్వేమో చెప్తాను, నిన్న కూడా చెప్పినావు పవన్ కళ్యాణ్ గారి మనసు నా మనసు ఒకటే అని చెప్పినావు. సంతోషం, మీ మనసులు బాగుండండి, హృదయాలు ఇద్దరు దోచుకోండి, ఒకరికొకరు నేను కాదనం లేదు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇద్దరు మనసులు కూడా ఈ రైతాంగం పైన, రైతు పండించిన దానిపైన, రైతుల యొక్క సమస్యల పైన ఈరోజు నిమగ్నం చేయండి, ఆలోచన చేయండి, ఆదుకోండి, మాటలు కట్టిపెట్టండి, మాయ మాటలు కట్టిపెట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా విలేకరులకు జిల్లాలో కూడా, ఎందుకంటే మీ అందరికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు నాకు అంతా కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తారు, నేను హార్టికల్చర్ బౌల్గా చేస్తాను ఇదంతా కూడా రాయలసీమని అంటున్నాడు. నాయన నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ రైతుల యొక్క ఆత్మహత్యలకు నిలయంగా మాత్రం మార్చొద్దు. నీ చర్యలు అనేది కూడా అలా పోతున్నాయి, మార్చొద్దండి. ప్రజాప్రతినిధులందరూ కూడా మమ్మల్ని విమర్శించడానికి కాదు మీ టైం అనేది కూడా వచ్చింది. ధైర్యంగా పోండి, ధైర్యంగా చెప్పండి, గ్రామాలకు పోండి, ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి నేను అందరు కూడా చేస్తున్నాను. పత్రికా విలేకరులకు అందరికీ చెప్తున్నాను. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించిన వారు ఈ జిల్లా పాత్రికేయులకు అనేది కూడా చరిత్ర కూడా ఉంది. 2 సంవత్సరాల నుంచి మీరే చూస్తున్నారు, అప్పుడప్పుడు మీరే రాస్తున్నారు. ఈ పత్రిక కాదు, కడక ఈనాడు జ్యోతిలో కూడా రైతుల యొక్క పరిస్థితి ప్రతిబింబించేటట్టు ఈ జిల్లాలో కూడా అప్పుడప్పుడు పత్రికలు వస్తాయి. కానీ గతాన్ని కూడా అనేది కూడా చేసుకొని ఈ పరిస్థితిని, ఈ దారుణమైన పరిస్థితిని, ఈ ఘోర పరిస్థితిని, రైతుల యొక్క ఆక్రందనలను, గగ్గోల్ని కేంద్ర ప్రభుత్వం వరకు కూడా తెలిసేటట్లు కూడా మీరు కూడా చేపట్టాలని చెప్పేసి అడుగుతున్నాను. దీనికి ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి కూడా నేను అందరు కూడా మనం కరోనా లాంటి వచ్చినప్పుడు, ఎంఎస్పి ధరలకు వచ్చినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి నిధి అనేది కూడా తీసుకొని వచ్చేసి ఎప్పటికప్పటికి అనేది కూడా సేకరించింది. ధాన్యం దగ్గర నుంచి రైతు పండించిన ఏ ధాన్యాన్నైనా, ఏ పంటనైనా కూడా. కనుక హార్టికల్చర్ అనేది కూడా లేకపోతే ఇక్కడ నుంచి అంటే తాడిపిత్రి దగ్గర నుంచి కానీ, అనంతపురం దగ్గర నుంచి కానీ, గుంటకల్ల దగ్గర నుంచి కూడా అంతే కూడా తీసుకొని వచ్చేసి కూడా రైల్వే అనేది కూడా ఈరోజు కూడా ఢిల్లీ వరకు కూడా నడిపించిన చరిత్ర ఆ రోజు అనేది. ఆ రోజు కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం ఉండేది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేవారు, ముఖ్యమంత్రి అనేవారు ఇనిషియేటివ్ తీసుకుంటే, చొరవ తీసుకుంటే, చిత్తశుద్ధి ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా చేయొచ్చు అని చెప్పేసి ఆ చరిత్ర. ఈరోజు ఈయన కూడా చేయొచ్చు, ఉచితంగా కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అంత మాత్రం భరించలేదా? నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి, కోట్లకు విలువ చేసే భూమి ఎక్కడో పరిశ్రమలు ఎప్పుడో చేస్తారని చెప్పేసి, లేకపోతే రియల్ ఎస్టేట్లకు బిల్డింగ్లు కట్టాలని చెప్పి 99 పైసలకి ఇచ్చే ప్రబుద్ధులు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేవారు
రైతు పండించడానికి ఆత్మహత్యల నుంచి వారి యొక్క కాపాడడానికి అంత మాత్రం మీరు ఖర్చు పెట్టుకోలేరా ఈ విపత్కర పరిస్థితుల్లో అని చెప్పి నేను అడుగుతాను. దీనంగా అడుక్కోవాలనా? మీకు ఆ భూములు అయితే వారికి హక్కు ఉంది, కానీ దీనికి మాత్రం హక్కు బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కూడా అభివృద్ధి ఆదుకున్నాడు అన్నమాట. అప్పుడు మనం హాస్టల్కి కూడా మేము సప్లై చేసాం. నేను ఒకటేనే ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయండి, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయండి. ఇంత విపరీతంగా పోతుంది కదా, ధరలనేది కూడా రైతుకు తగ్గిపోయినాయి కదా, కానీ కన్జ్యూమర్కు, వినియోగదారులకు, మార్కెట్లో కూరగాయల ధరలు తగ్గినాయా? పండ్ల ధరలు తగ్గినాయా? అరటి పండ్లు కేజీ ₹1, ₹2, ₹3 అమ్ముకునే అరటి పళ్ళు తోటలో కొనుక్కునే వాళ్ళకి, రైతు దగ్గర కొనుక్కునే వాళ్ళకి 50 నుంచి 60 రూపాయలకు అప్పుడు ఉన్నాయి. 25,000 టన్ను ఉన్నప్పుడు 50-60 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 2,000-3,000 వచ్చినప్పుడు టన్ను వచ్చినప్పుడు అదే రేటు ఉన్నాయి. చీనా పండ్లు అదే రేటు ఉన్నాయి, కాయగూరలు అదే రేటు ఉన్నాయి, వరి అనే బియ్యము అదే రేటు ఉన్నాయి, వేరుశనగ అదే రేటు ఉన్నాయి, మొక్కజొన్న అదే రేటు ఉన్నాయి. ఏ ఒక్క పంటకైనా కానీ, ఏ ఒక్క పంటగా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్, ఏ ఒక్క పంటకైనా వినియోగదారులకు మీరు ఏమన్నా తక్కువ ధరకు చేసినట్టు ఉన్నాయి. మీ మార్కెట్ ఉన్నాయి. ఎవరు తింటున్నారు? ఎవరు చేస్తున్నారు? ఈ ప్రభుత్వం రైతులకు కాపు కాస్తుందా? రైతులకు సపోర్ట్ చేస్తుందా? దళారులకు సపోర్ట్ చేస్తుందా? మీరే తేల్చుకోండి ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతాను. సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. రైతు కుటుంబం నుంచి వచ్చినారు కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళని అడగండి, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను అడగండి. మార్కెట్కి పోతే ఏ రేట్లకు తగ్గుతున్నాయి అనేది కూడా, అన్నీ కూడా పండ్లు, కూరగాయలు, ధాన్యము అన్నీ అడగండి. మీరు అన్నారు ఎవరైనా కానీ. అంత మాత్రం మీకేం లేదా? చీకుచింత లేదా? బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మమ్మల్ని విమర్శించడానికైనా మీరు ఉండేది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేది. దీనికి నేను చెప్పేదానికి కూడా మీరు ఏం ఆన్సర్ చెప్తారో స్ట్రైట్గా చెప్పండి, పక్కదారి పట్టి వద్దండి. ఇది అందుకోసమే నేను చెప్తున్నాను, మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దండి. మీరు హార్ట్ బోలో ఏం మీరు చేస్తారో నాకు తెలియదు, కానీ ఆత్మహత్యలకు నిలయంగా, రైతుల యొక్క ఆత్మహత్య నిలయంగా కూడా మార్చొద్దండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. తప్పకుండా కూడా అందరితో మాట్లాడుతున్నాను, ఇక్కడ ఇతర పార్టీలతో కూడా మాట్లాడుతున్నాం. రాజకీయాలకు అతీతంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఇనిషియేటివ్ తీసుకొని రైతాంగాన్ని కూడా నేను అందరూ చేస్తున్నాను. ఆత్మస్థైర్యం మాత్రం ఎవరు పోగొట్టుకోవద్దండి. మీ తరపున, రైతాంగం తరపున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, పాత్రికేయులు కూడా ఉన్నారు, సమాజంలో చాలా కూడా అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా మీకు అండగా నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక కార్యాచరణ కూడా రూపొందించి మేము తీసుకొని కూడా భవిష్యత్తులో తీసుకొస్తున్నాను. అందుకోసమే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తున్నాను, వెంటనే కూడా చేయాలని.